ఎంత వచ్చింది పెన్షన్? 2016 రూపాయలు. ఏవి నా వద్దుండే నీకు ఇచ్చిన అడిలో పెట్టుకున్నావు 2000 రూపాయలు. ఇంకా 2000 ఏం చేసినావు? ఇంకా 2000 ఒకటి 2000 చెప్తుండ. అమ్మా నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నీకు 4000 రావాలా? ఇస్తుండడు ఇంకా. రేవంత్ రెడ్డి వచ్చింది. ఆ పెద్దమ్మ చెప్తుంటే ఇప్పుడు దానికి సంబంధం లేదు. అప్పుడు అప్పుడు 4000. అవును మొత్తం ఇచ్చిరా? జనవరి నెల పెన్షన్ వచ్చిందా? 6 నెలలకు వెళ్ళి ఇచ్చిరా పెన్షన్? ఇచ్చిరా? 4 నెలలకు వెళ్ళి ఇస్తున్నారా? ఇయ్యే పైసలు 2000 రూపాయలు. ఎప్పటి నుంచి వస్తుంది పెన్షన్? చాలా లేదు. ఏం చేస్తావు పైసలు? నేనా నా కొడుకుగా కాలు చేయి వాడిపోయి ఆడ ఉండడు, నోరు లేదు చేయలేదు. 5 మంది పిల్లలు. నీకు 4000 రావు? వస్తాయి. మనకు కుంప కట్టుకున్నాం. ఒక్కటిగా కష్టం చేయాలి, మేము బతకాలి. నా కోడలు మీ కోళ్ళ. ఓకే. 4 పిల్లలు ఆడపిల్లలే, 3 ఆడపిల్లలు, 1 మగ పిల్లగాడు. అది కట్టుకున్నాము. ఇక రేకులు వేసుకున్నాము, కూర్చున్నాం. ఇక పనం బాలే కామెంట్ కాండది. ఇక నేను గిట్లా ఇంటి కాడ, నా కొడుకు ఇంటి కాడనే పిల్లలు చదువుకుంటున్నారు. ఓ నీకు 1000 రూపాయలు అప్పుడు కూడా వచ్చింది పెన్షన్? వచ్చింది. ఈ బుక్ అయితే 1000 రూపాయల కాడ నుంచి ఉంది. 1000 రూపాయల కాడ నుంచి 2000. అదే 1000 రూపాయలు. 200 కూడా వచ్చింది. 200. ఈ బుక్ మన తెలంగాణ వచ్చిన కాడ నుంచి బుక్కులు మారినాయి కదా? మారినాయి. అప్పటివి. దాని తర్వాత ఈ బుక్ కొంటవై చేయి పెట్టాలి. ఏళ్ళు పెట్టాలా? ఏళ్ళు పెడితేనే వస్తాయి. మళ్ళీ లేకుంటే సెక్రటరీ ఇవ్వాలి. మళ్ళీ ఏళ్ళు రాకపోయి ఇవ్వాలి. మళ్ళీ ఏళ్ళు పెట్టించి నీకు 2000 వస్తాయమ్మా? ఎకరానికి మీకు 2000 వస్తాయా? 2500 అప్లై చేసుకున్నారా? 2500 రూపాయలు ఇస్తామన్నారు కదా ఆడోళ్ళకి. అప్లై చేసుకురా అప్పుడు ప్రజాపాలనలో? కాదమ్మా అప్పుడు వచ్చి దరఖాస్తు ఫాములు దరఖాస్తులు పెట్టుకున్నారు కదా ఆడోళ్ళ పైసలు పెట్టిందా? కరెంటు ఫ్రీగా వస్తుందా? బిల్ ఎందుకు కొడతారు? ఫ్రీ కదా. నువ్వు ఆగమన్న మధ్యలో నీతో మాట్లాడతా. నీకు లాస్ట్ కు సమాధానం ఇట్లాంటివి నేను ఒకటి చెప్పినా. నేను ఫ్రీ ఒక నిమిషం ఫ్రీ. ఇప్పుడు ఏదన్నా ఒక పథకం చెప్తే ఎదుటి పార్టీ వాళ్ళు ఎవరైనా ఆపేంత వరకు ఇది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అన్నట్టు. ఎలక్షన్ల కోడ్లకు వాటికి సంబంధం లేదు. ఇచ్చుకుంటూ పోవాలి. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తం మీ ఒక్క దగ్గర ప్రకటించలే, తెలంగాణ వ్యాప్తంగా ఈ ఫ్రీ కరెంట్ ప్రకటించారు కాబట్టి అందరికి 0 వస్తుంది. ఏది 200 యూనిట్లలోపు ఉన్న వాళ్ళందరికీ. నేను అదే చెప్తున్నా. కానీ మళ్ళీ వాళ్ళు కోడ్ ఉందని అడ్డం పెట్టుకున్నారు. కానీ కోడ్కి బిల్లుకి సంబంధం లేదు. గ్యాస్ ఫ్రీ 500లకు వస్తా లేదా? 940 రూపాయలు ఇచ్చినామన్నా. అడగలేదా మరి? నువ్వు గ్యాస్ ఎందుకు పైసలు తీసుకుంటారని అడగలేదా? మరి నువ్వు 500 ఇవ్వచ్చు కదా. ఇప్పుడు 500 కంటే మీ ఇష్టం ఆయన ఎక్కినాక మనకు డబ్బులు ఇస్తారు. మాకు డబ్బులు ఇస్తామన్నాడు కదా మాడలకు 2500. అప్పుడు మీకు 5600 గ్యాస్ చేస్తామన్నది. 500 చేస్తాం. మళ్ళీ చెప్పు, నాకు అర్థం కాలే. మళ్ళీ చెప్పు జరా, మళ్ళీ చెప్పు. రాసుకపోయారు 500కి ఇస్తున్నారు గ్యాస్. 500కి ఇచ్చేటు గ్యాస్ ఇప్పుడు 840 రూపాయలు తీసుకున్నాడు నిన్న మొన్న. ఎందుకు అంటున్నా మరి? మీకు ఫ్రీ 500కే ఇయ్యాలి కదా, ఎందుకు 800 తీసుకున్నారు? మరి ఏమన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు దీంట్లో వస్తే ఈ దీంట్లో వచ్చినాక మీకు తర్వాత 500కి ఇస్తాను అన్నది. ఆమె కుండ ఇచ్చి టైం అని చెప్పింది. కుందనా ఈయనే ఉంది. ఆమె కూడా ఉందా? ఆ దగ్గరకు పోదామా, అడుగుదాం. అయితే ఆమె కాడుకో ఎట్ట చెప్పిందో. నీకు ఇప్పిస్తాపా, పైసలు ఇప్పిస్తాపా. నీకు ఇంకా ఎక్స్ట్రా రావాలి కదా. నువ్వు 940 కట్టినావంటే నీకు ఎంత రావాలి? ఇంకా 440 రూపాయలు రావాలా. మీకు ఎవరికైనా వచ్చిందా 500 గ్యాస్? ఎవరైనా తెచ్చుకోలేము. మీరు తీసుకోలేదు గ్యాస్ ఫ్రీగా. కరెంట్ జీరో బిల్ అన్నారు కదా. ఇది 345 రూపాయల బిల్ వచ్చిందిగా. మళ్ళీ కట్టమంటారా? పైసలు ఏమొద్దంటారా? బిల్లులు
ఇప్పుడు ఇంట్లో చేవసలు అని ఆడ పింఛని చేతోనే పట్టుకొని ఇస్తున్నారు. ఇప్పుడు ఉండడు ఆడ పింఛన్ ఇచ్చి బిల్లు ఉంటున్నాడు. ఆయన కాదు, నాగరాజు. ఇగో తీసుకుంటుంటాడు. నీకేందా ఇంత బిల్లు వచ్చింది? 6,470 ఎందుకు వచ్చింది? నిలగట్టాలమ్మా మేము వెనకట్టు కడతాము. కాదు, నువ్వు ఎంత కాలం నుంచి కడతలేవు బిల్లు? ఏ కరెంటు? కరోనా వచ్చినప్పటి నుంచి కడతలేవా? అంత ముందు కట్టినావు. ఇదేంది మరి? ఈ బిల్లు కూడా ఎవరిదయ్యా? నీకెందుకు ఇంత బిల్లు వచ్చింది? ఇగో డేట్ కూడా ఉంది, మననే ఇచ్చిర్రు ఈ బిల్లు. ఎందుకు మరి ఇంత బిల్లు వచ్చింది? ఎందుకు 4,472 రూపాయలు వచ్చింది? ఈడ విషయం ఏం తెలుసా? యూనిట్లు ఏమైనా 91 యూనిట్లే కాలింది. ఈయనకు 91 యూనిట్లకి 4,472 రూపాయలు వచ్చింది. ఇగో 91 ఇదేంటిది? ఏది పాతది? 147 రూపాయలు. అయినా మరి నీకు 147 కూడా ఫ్రీ కదా? అవును మేడం, మేము ఫ్రీ అని మేము కట్టకుండా ఉన్నాం మేడం. అప్పుడు కింద ఫ్రీ కరెంట్ అయినాక మేము ఇట్లా కట్టుకుంటూ పోతే 101 యూనిట్ కాలితే కట్టిన బిల్లు. అది కాలినా కాలకుండా 22 యూనిట్లు అయినా 22 యూనిట్లైనా బిల్లు వేస్తాను మొత్తం ఒక జమ చేస్తున్నాం. మరి అడుగుతలేరా? మరి బిల్లులు ఎందుకు వేస్తున్నారు అడుగుతలేరా? మేము కొట్టుకపోతున్నాం. మొత్తం ఊళ్ళో ఉన్నారు 345 రూపాయలు బిల్లు కట్టమంటారా ఇప్పుడు? మీరు అడుగుతలేరా? మరి మాకు ఫ్రీ ఏమంటారు చెప్పు? నేను చెప్పేది మీకు, నాకు అర్థమైంది. మీరు చెప్తే కట్టకపోతే కట్ చేస్తామంటున్నారు. మరి మీరు మాకు 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్ అని చెప్పారు కదా. మరి ఆయన మాకు సీఎం కూడా, ముఖ్యమంత్రి కూడా చెప్పిండు కరెంట్ బిల్లు ఎవరు కట్టొద్దని. మీరు అంటలేరా? ఇగో ఇది పరిస్థితి. ఎంపీ ఎలక్షన్ అయినంత వరకు అని అంటే ఫ్రీనే రాలేదా మీకు? ఇంతవరకు మీరు ఎలక్షన్లకు వచ్చిన కాడ నుంచి ఫ్రీ కరెంటే రాలేదు అనేసి ఏంటిది? గ్రామం టంకర మండలం హన్వాడ మహబూబ్ నగర్ జిల్లా వాస్తవ్యులు వీళ్ళు చెప్తున్నారు ఏంటంటే వీళ్ళందరూ కూడా బిల్లులు డ్యూలు కట్టాల్సిందే. ఇప్పుడు ఏదైతే పెన్షన్ ఇస్తారో ఆ పెన్షన్ దగ్గర కరెంట్ వాళ్ళు కూడా ఉండి వాళ్ళ చేతికి వచ్చినట్టు కూడా వాళ్ళు ఏ బిల్లు అయితే ఉందో అది లాక్కుంటున్నారని గ్రామస్తులు చెప్తున్నారు. మరి ఫ్రీ అని చెప్పినప్పుడు వీళ్ళకి మరి బిల్లు వసూలు చేసుడు ఏందనేది మరి ఒకసారి ఆలోచించాలి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, గ్రామస్తులందరూ కూడా ఇదే పరిస్థితి చెప్తున్నారు. ఇక్కడ లేదు మన కాడికి వచ్చిన బిల్లులే ఇప్పుడు 1 2 3 4 5 బిల్లులు ఇన్నే ఉన్నాయి. ఇప్పుడు ఇదంటే లైట్గా ఉన్నాయి, థిక్గా ఉన్న బిల్లు కూడా చూడొచ్చు. వాళ్ళకున్న డ్యూతో సహా వేశారు. ఈయనకి ఏదో డ్యూతో సహా వేసేసి 6,474 రూపాయల కరెంటు బిల్లు టోటల్గా డ్యూ. ప్రజెంట్ అంతా కలిపేసి బిల్లు కట్టాలనేసి. మరి కరెంట్ కట్ చేస్తున్నారా? ఏమంటారు? కట్ చేస్తామంటారా? ఏది ఇంకో బిల్లు? ఇది నీదేనా? 6,029 ఈ రెండు నీవే. ఈ 345 నీది. ధర్నా కూడా చేసిరా? మరి ఏమంటారు? మాపైతే అంటారు. మాపైతే బిల్లు వేసిపోతాను. కార్పొరేషన్కి వెళ్ళి మాకు కూడా ఇస్తే కూడా మళ్ళీ వేసిపోతారు. కరెంట్ ఆఫీస్ కాడ కూడా మాకు కట్టకుండా అని చెప్పిండ్రు. అంటే మరి డ్యూలు అంటే మీరు ఎప్పుడు ఇవి ఇప్పుడు మరి ఎన్ని నెలలకెళ్ళి కట్టలేదు కదా, మరి డ్యూలు కట్టకపోయిరా? మరి డ్యూలు కట్టాలి కదా మీరు. 61 మాకు వేసింది మేడం. 61 రూపాయలు కట్టుకుంటూ పోయినాం. 61 కూడా మినిమం ఛార్జ్ కట్టుకుంటున్నా. కరోనా వచ్చింది. మరి మీరు కరెంట్ ఆఫీస్ కాడ ధర్నా చేస్తే ఏమంటున్నారు? మాపించినామని చెప్పి మండలం వరకు మాకు ఒక కాగితం ఇచ్చింది మేడం కరెంట్ ఆఫీస్. అటు కాగితం ఇచ్చినాక కూడా కంటిన్యూ బిల్లు కొడుతున్నారు. అతను నేను ఇంకో పిల్లలు 45 మంది మొత్తం ఆడపిల్లలు తీసుకొని పోయి
ఎంతమంది ఉంటాయి ఇట్లా ఇట్లా బిల్లులు మీకు ఎంతమంది? ఏది ఇప్పుడు ఈ టంకర దాంట్లో? అయినా టంకర ఎస్సీలకు మా ఎస్సీలకు అన్నట్టుగాను మాఫీ మేడం, మొత్తం మాఫీ. అవును. అప్పుడు ఫస్ట్ ఇది ఇవ్వకుండా 200 యూనిట్లు ఇవ్వకన్నా ముందే 101 ఫ్రీ కరెంట్ ఉంటే కూడా ఇట్లా బిల్లు కొట్టి. మీకు అప్పుడు కూడా ఫ్రీ కాదు బిల్లు? అప్పుడు అంతకుముందు రామారావు ఉన్నాడు ఫ్రీ ఉండే, మళ్ళీ బిల్లు కట్టించుకున్నాడు 200. ఆహా, మీకు దళితులకు మీకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఫ్రీనే కాదు? ఎంత వచ్చేది బిల్లు నెలకు? నెలకు అప్పుడు 60 కట్టొచ్చినాము. ఇప్పుడు ఎవరు రెడ్డి వచ్చినాక సురేష్ వచ్చినాక 60 కట్టుకోండి, 200 కట్టకూడదు అని చెప్పి ఆయన వచ్చినాక 60 కట్టుకుంటే వాడు. ఇక కరోనా వచ్చింది, మేము తిండి లేక తిప్పలు లేక ఇంట్లోనే వలస వచ్చి అంత పరిస్థితి ఇట్లయినాక ఈ బిల్లులు మొత్తం వచ్చి ఇంత ఇంత చేసింది. బిల్లు కాగితం లేదు మాది. 7,750 రూపాయలు ఉండేవి ఆ బిల్లు కాగితం. పిల్లలు ఏడేసిండ్రో పిల్లలకి ఎక్కడ వేసిండ్రో ఏమో. మరి ఏమంటారు వచ్చినప్పుడు? అది మాకు సంబంధం లేదు మీరు కట్టురు అంటారా మరి వాళ్ళు? మాకు సంబంధం లేదమ్మా మీరు కట్టుకుంటా అంటారు. మా ఊర్లే ఉండరు కదా, ఊర్లోనే ఊరోళ్ళే మేడం మొత్తము. అక్కడ వాళ్ళు ఏం రారు, మా ఊర్లోనే ఉండరు పెద్ద మనుషులు అంతా. కరెంటు గుంజేటోళ్ళు చేసేటోళ్ళు, లేకపోతే పోలీసు వాళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు. విజిలెన్స్ వాళ్ళు వచ్చి కట్ చేస్తారు. నన్ను పట్టుకపోయిండ్రు, ఇంతవరకు నేను పోయి వచ్చిన. ఎన్ని రోజులు నిన్ను పట్టుకపోయారు విజిలెన్స్ వాళ్ళు? ఎన్ని రోజుల క్రితం? ఎన్ని నెలలు అయింది? 2 నెలలకు ఎక్కువ 3 నెలలు అవుతుంది. తీసుకుపోయి ఏం చేసి ఏమన్నారు? ఏం చేసిండ్రు అంటే పైసలు కట్టలేవు అంటా అని నా వద్ద పైసలు కట్టించుకున్నారు. కట్టించుకురా? కట్టించుకున్నారు. పైసలు కట్టిన బిల్లు కాగితాలు కూడా నా వద్దుండే ఇప్పుడు. ఓహో, 2 నెలల క్రితం పట్టుకపోయారా విజిలెన్స్ వాళ్ళు? 9,295 రూపాయలు నీకు. ఇక పైసలు లేవని కట్టకుండా బంద్ చేసినాం. ఏం చేయాలి? అన్ని ఒకటే పాలి కూడా అందరు కడితే నేను కడతాను. జర దివ్వి జర పొయ్యిలు జర చేసి అగ్వ చేసిపోమని. పొయ్యిలు అగ్వరి అంటున్నారు కదా, పొయ్యిలు చేయరంటున్నారు ఎందుకు నాకు అర్థం కాదు. అసలు మీకు రానే రాలేదా పొయ్యిలు అగ్వకు? రానే రాలేదా? ఇది మాతో వాళ్ళు ఇచ్చిండ్రు, అవద్దని చెప్పొద్దు. 500 ఇచ్చిండ్రు కానీ ఎక్కువ తీసుకుంటున్నారు. మరి ఎట్లా తీసుకుంటున్నారో తెలుస్తలేదు. అందరి మీకు మీకు అట్లా కాదు, మీకు 500కే వస్తుందా అని అడుగుతున్నాను. మరి ఆ మాట అడిగితే ఏమంటారు? ఎందుకు 500కి నింపుకొచ్చినాము? ఈమె నిన్నమో నింపుకొచ్చింది 1200కి నింపుకొచ్చినాం చూడు. ఎందుకు మీరు అనలేదా? మరి 500 రూపాయలకే 1200 ఎందుకు తీసుకుంటారు అన్నారు, అడగలేదా? కరోనా వచ్చింది, మా లోకమంతా చచ్చిపోతుండ్రు, మేమేం చేయమంటున్నా? ఎక్కడ కరోనా సంగతి? ఇప్పుడు ఇప్పుడు అమలు అయింది కదా. మేము పోయి అడిగితే అట్లా చెప్తారు మేడం. మీరు అడిగితే ఏమంటారమ్మా? మరి అట్లా కాదమ్మా, మీకు మరి ముఖ్యమంత్రి చెప్పిండు కదా 500 రూపాయలు తీసుకోవాలని. మీరు అడిగితే వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటలేరు, ఇంతనే ఉంది పొయ్యికి మీ ఇష్టం పట్టుకో. మీకు మళ్ళా 450 రూపాయలు బ్యాంకులో పడుతుంది. పడతలేవు మామ, పైసలు పడుతున్నాయా? బ్యాంక్ లో పడుతున్నాయా? 40 రూపాయలే. 20 రూపాయలు పడతాయి అంటారు. 20 రూపాయలు 40 రూపాయలే పడుతున్నాయా పైన? ఇప్పుడు మీరు గ్యాస్ ఇప్పుడు పూర్తిగా కొనుక్కుంటే 500 రూపాయలు ఫ్రీగా వచ్చి మిగతా పైసలు మీ బ్యాంక్ లో మీ అకౌంట్ లో పడాలి. పడతలేవంటారు మీరు. ఇప్పుడు 20 రూపాయలు 40 రూపాయలే పడుతున్నాయి. మొన్న నేను ఆయన తోటి పోయి అడిగి వస్తే 20 రూపాయలు పడ్డాయమ్మా. ఏమొచ్చినావు? 20 రూపాయలు పడ్డాయి. ఇన్నోన్ లెక్కలుగా నేను కుండ నింపుకొస్తే 20 రూపాయలు పడ్డాయి. ఆయనకున్నది పోయి దాడం పెట్టుకొని వచ్చింది నేను. 20 రూపాయలు తెచ్చుకొని ఏం చేస్తాము? నెల అవుతుంది. నెలలోపు అంతకంటే ముందు నేను నింపుకొచ్చిన 440 రూపాయలు నాకైతే అకౌంట్ లో పడ్డాయి. నా పేరు మీద సిలిండర్ వచ్చినాయి నాకైతే అకౌంట్ లో. ఐసిఐసి బ్యాంకులోకి వచ్చినాయి
అవి నేను తీసుకున్నాము. మగోళ్ళ పేరు మీద ఉంటే ఇస్తున్నారా, వేస్తున్నారా? ఇస్తున్నాను. కుండ మా పేరు మీద ఇస్తున్నాను. అవును. దాన్నే బుక్ చేసాను. మాకు మేము తీసుకున్నాం మేడం, కొనుక్కున్నాం. 5,000 పెట్టి కొనుక్కున్నాం. తిరిగి వచ్చిన కుండలేమో ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఆడోళ్ళ పేరు మీద ఆడోళ్ళ పేరు మీద ఇచ్చారు. అంతకుముందు మగవాళ్ళ పేరు మీద ఆడోళ్ళకి కూడా సామాన్లు ఇచ్చారు, సామాన్లు నువ్వు ఎప్పుడు నింపుకొచ్చినావు తాత? అన్నప్పుడు ఎప్పుడు ఇచ్చింది నీకు? 2 నెలలు అవుతుంది. 2 నెలలు ఎట్లా? మాకు సంవత్సరం అయితే 500 కుండిచ్చి ఇంతవరకు అకౌంట్లో లేవు, ఆడలేవు. నిన్న మరి నీకు బెదిరుకొని కూడా వేసిండ్రా వాళ్ళు? మాకు బెదరకుండా నీకు బెదిరుకొని వేసిండ్రా వాళ్ళు? అడుగుదాం అయితే పోయి కుదనా పోయి అడుగుదాం పా, ఇద్దరం పోయి. నీకు ఫ్రీ కరెంట్ అది సిలిండర్ వచ్చింది, నేను కొనుక్కున్న సిలిండర్. మేము కూడా కొన్నాం అప్పుడు 5,000కి. ఈ మన పేరు మీద లేదా? కొనుక్కునే కాయలు ఉంటాయమ్మా, కాయిదాలు ఉన్నాయి మామ, డబల్ గా మాట్లాడుతున్నా. ఊరికే డబల్ గా మాట్లాడుతున్నా. చూపి నీ కొడుకు పేరు మీద నోట్ ఉంది, నీ కొడుకు రివార్డ్ అయింది. చూపి నా పేరు మీద ఉన్నది ఉండదు. మరి నేను మాట్లాడాలి, నువ్వే ఒకడే మాట్లాడతావు. నేను చెప్తున్నా మేడంకి. చూపి అమ్మంటే నేను మాట్లాడతాను. చూపి ఇప్పుడు నీకు ఇప్పుడు సిలిండర్ బుక్ లేదా? వాళ్ళు ఇచ్చినట్లు కాయలు ఉంటాయి, కొనుక్కున్నట్లు అదే అంటున్నా నేను, అదే చెప్తున్నా. గాయనకు పడేస్తే ఆమె చెప్పేది ఏమంటుంది మరి, మాకు వాళ్ళే మీకు యానించి పడే మీకు బెదిరించుకొని నీకు బెదిరిపోయి వేసిరా అని అంటుంది ఆమె అనేది మాట. అది ఆమె బాబు ఆమె బాధ, ఆమె నాకు తక్కువకి వస్తలేదు కదా, ఇప్పుడు కరెంట్ బిల్లు కట్టమంటుండ్రి, ఈమె విజిలెన్స్ వాళ్ళు పట్టుకపోయిరట, పడకపోయిరా? మరి ఆమె పరిస్థితి చూస్తే ఆమె పట్టుకపోతారా? మరి చెప్తున్నాను కదా. ఏ ప్రభుత్వం అన్నా కానీ ఆమెను చూస్తే పట్టుకపోయేటట్టుందా? మీరు చెప్పరు జర ఊర్లో. చంపేస్తాడు కడుపు మీద మందు. ఎప్పుడు ఫోర్స్ చేసిండ్రా మేడం? ఫోర్స్ చేసిండ్రా. మరి ఆమెను చూస్తే ఏమైతుంది? నిష్పెడితే పోయేది ఏముంది? ఆమె మనిషికి తీసుకొని విజిలెన్స్ వాళ్ళు తీసుకుపోవాలా? ఎవరైనా కానీ జర మనిషి మానవత్వంతో కూడా. ఇప్పుడు అందరూ పేదల కోసమే అంటున్నారు. ఈయన వాళ్ళు అన్నారు కరెంట్ వాళ్ళు. మరి అలాంటి మరి 5,000 ఏ రకంగా అయింది, ఎన్ని బల్బులు ఉన్నాయి, ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి, మేము అడిగినాం వాళ్ళను. ఏమన్నారు అప్పుడు? అడిగితే ఏమన్నారు? అడిగితే ఏమన్నారు వాళ్ళు? విజిలెన్స్ వాళ్ళు ఏమన్నారు? 2-3 సంవత్సరాల కొలిగా వాళ్ళు బిల్లు కట్టలేదు కాబట్టి 9,000 బిల్లు అయింది, అది కట్టాల్సిందే అని వాళ్ళు ఎలక్ట్రిసిటీ వాళ్ళు. సరే, ఆమె ఇంటికి వస్తే మా అంటే ఏముంటాయి? ఆమె ఇంట్లో ఒక లైట్, ఒక ఫ్యాన్ ఉందా? 2 లైట్లు ఉన్నాయి అంతే. ఆమె విడిచిపెడతా. సరే ఓకే, అడిగిర్రు వాస్తవం ఉంది. ఆమె విజిలెన్స్ వాళ్ళు తీసుకుపోయి ఇప్పుడు కట్టవా అని అనాల్సినంత అవసరం ఉందా? వాళ్ళంతా కడతావా నువ్వు చెప్పు. ఇప్పుడు కాదా ఆమె చెప్తాంది, నువ్వు చెప్పమ్మా. ఒక నిమిషం, విజిలెన్స్ ఏమన్నారు చెప్పు. తీసుకు చేసినాకనే కట్టినా. నువ్వు కడతావా అంటే అన్నాక నేను కట్టినాక వీళ్ళంతా ఎన్నుకుంటే ఏమన్నారంటే, నీవు ఉన్నదాని కాబట్టి కట్టినావు, మేము లేనలా మేము చేతాము అన్నారు వీళ్ళంతా. మా పిల్లలు కాదు ఊళ్ళో లేరా మా పిల్లలు? ఇప్పుడు ఎవరన్నా విజిలెన్స్ వాళ్ళు అడిగిపోయారంటే ఓకే ఉంది, కానీ ఆమెను మరీ కడతావా అని అంత టైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆమె పరిస్థితి ఏమో మీ వద్ద ఆలోచన చేసిన నేను. ఆలోచన చేసినాకనే ఆడికి మండలం పోయినాం. ఏమన్నారు? కాగితాలు తీసుకుని ఎందుకేమేమో కమ్మ అంటారు. 101 యూనిట్ కరెంట్ మాకు ఫ్రీ కరెంట్ కావాలంటే ఏ దగ్గర పోయి ఆ రోజు ధర్నా కూర్చున్నాం. అన్ని మీకేం క్యాష్, అది మీ ఆధార్ కార్డు, మీ సర్వీస్ నెంబర్ తీసుకురండి, అన్ని అది ఏఈ గారికి ఇచ్చినాము, అసలు ఎస్సీ గారికి కూడా ఇచ్చినాము. ఏమన్నారు? ఏఈ గారు మేము ఎస్సీ గారికి రాస్తాము, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం సమాధానం ఇస్తారో మేము చెప్తాము తర్వాత అని. మా వాళ్ళకైతే బిల్స్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే కొంచెం రోజులు హోల్డ్ పెట్టి వాళ్ళ పరిస్థితి ఇంటికి వచ్చి చూసిన తర్వాత కట్టించుకునే పని లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి ఎవరి కోసం, పేదల కోసం అంటున్నప్పుడు ఏమై చెప్పి ఆమె నిడిచిపెడతావా? ఏముంటుందా? పైసలు కట్టకపోతే గవర్నమెంట్ భరించవచ్చు కదా. ఇప్పుడు ఫ్రీ బస్సులు అందరికి ఇస్తున్నట్టుగా పోయిందే ఉంది, పరిస్థితి ఇంత ఉంది. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అందులో ఫ్రీ అన్న ఫ్రీలో భాగంగా ఆమెకు మాఫీ చేస్తే అయిపోతుండే కదా. నేను అనేది అది చెప్తా, పరిస్థితి చూసి చెప్తున్నా నేను. నువ్వు ఎప్పుడు పోయినావు? నువ్వు బిల్లు ఎప్పుడు కట్టినావు? ఇప్పుడు 9,000 ఎప్పుడు కట్టినావు? ఇప్పుడు నీకు ఫ్రీ వస్తుందా? కానీ పైసలు కట్టమంటున్నారు. ఇప్పుడు పైసలు కట్టమంటారంటే ఎందుకు? మళ్ళీ పైసలు కట్టమంటారా అంటే మేడం మీకు మాకేం జీవో రాలేదు, గవర్నమెంట్కి వెళ్ళి ఏం జీవో రాలేదు, బిల్లు కట్టాల్సిందని వాళ్ళు అంటున్నారు. అయ్యా మాకు 345 జీవో ప్రకారము 101 యూనిట్ నుండి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అన్నది, మేము కట్టాల్సిన అవసరం లేదు, మాకెందుకు బిల్లు వేస్తారు అంటే
వాళ్ళు ఏమన్నారు ఒక మాట అంటే, అయ్యా మీరు ఎంత కలుసుకున్నారు, ఎన్ని యూనిట్ల కరెంట్ కలుసుకున్నారు, అది మాకు తెలియాలి కదా, దాని గురించి మేము బిల్ కొట్టాల్సిన అవసరం ఉంది, కొడుతున్నాము, మీ ఇష్టం, బిల్ కడతారా కట్టరా అది మీ ఇష్టం, మేమైతే బిల్ కొట్టే బాధ్యత మాది. అది ఎందుకు బిల్లు కొడుతున్నారు అంటున్నారు మళ్ళీ. యూనిట్లు ఎన్ని యూనిట్ కాలింది ఒక ఇంటికి? ఇప్పుడు మీ ప్రకారంగా ఈ 101 యూనిట్లో ఎంత కరెంట్ కాలుతో చెప్పు మనిషికి, ఎంత ఒక ఇంటికి? 22, 30 యూనిట్లు అంతకంటే మరి అంతే కదా. మరి ఇక దానికోసం వాళ్ళు పెద్ద ఏదో విజిలెన్స్ పెట్టి సర్వేకి రావాల్సిన పని చూస్తేనే అర్థం అవుతుంది కదా. మరి అట్లాంటప్పుడు బిల్లు కొట్టుడు ఎందుకు? నువ్వు ఏదైతే ప్రకారం ఉందో ఫ్రీ కరెంట్ అన్నారు, ఆ ఫ్రీ కరెంట్ అన్నప్పుడు బిల్లు జీరో చేసిపోతే అయిపోతుంది కదా. కొన్ని జిల్లాలు అట్లా కూడా కొన్ని జిల్లాలు అమలైందంటే, మహబూబ్నగర్ జిల్లా ఇంకొక 4-5 జిల్లాలు ఉన్నాయంటే అదే కాలేదని అంటున్నారు వాళ్ళు కూడా. రాష్ట్రం మొత్తం ఒకటే, మళ్ళీ ఈ జిల్లా ఆ ఊరు ఈ ఊరు సపరేట్ కాదు కదా. ఖమ్మము వరంగల్ ఉన్నాయి కదమ్మా, అక్కడ జీరో బిల్ కొడుతున్నాయి, వాట్సాప్ లో కూడా చూస్తున్నాం మేము. మరి మీకు జీరో బిల్ ఇప్పుడు ఇంతమంది బిల్లులు చూస్తే ఎవరికి జీరో లేదు? లేదు, ఎవరికి జీరో అయితే లేదు ఇప్పటి వరకు అయితే. మరి అదేంది చెప్పు, ఓ దగ్గర ఒకటి ఒక దగ్గర ఒకటి, అది బిల్స్ అయితే వేస్తుండ్రు వాస్తవం. సో ఇదే పరిస్థితి. అంటే ఈ ఊర్లో మొత్తానికి జిల్లాలో మొత్తం కొన్ని జిల్లాలు అయితే మరి జీరో బిల్ వస్తలేదు అంటున్నారు. నేను చెప్పేది కాకుండా మీకు ఆ బిల్లు కూడా సాక్ష్యం చూపించినాను. ఒకసారి ఆ బిల్లు, ఈ బిల్లు చూడండి ఒకసారి. 345 రూపాయలు 2 నెలల బిల్లు మళ్ళీ. సో వీళ్ళు మీరు జీరో అని అన్నారు కదా, ఇది ఏది జీరో బిల్ లేదు, వాళ్ళు కూడా అదే చెప్తారు, వాళ్ళకి అర్థమే అవుతలేదు అసలు. సో కానీ బిల్ అయితే కట్టమంటున్నారు అనేది వీళ్ళు గ్రామస్తుల ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది జీరో బిల్లు లేదు. ఈ నెల వరకు నాకు 2618 రూపాయలు అయింది మేడం.